ఆ రోజు స్కూల్ వార్షికోత్సవం. స్టేజ్ మీద అందరూ కూర్చున్నారు. హెడ్ మాస్టర్, టీచర్స్, పేరెంట్స్. ఒకసారి రవి, స్టేజ్ మీదకిరా అని పిలిచారు. అతను నెమ్మదిగా నడిచి వెళ్ళాడు. అందరి ముందు నిలబెట్టారు. టీచర్ మైక్ తీసుకొని అడిగింది. ఫీజ్ కట్టలేనివాళ్ళు ఎందుకు చదువుకోడానికొస్తారు? ఒక క్షణం నిశ్శబ్దం. తర్వాత అందరూ నవ్వారు. రవి తల వంచుకున్నాడు. కాని ఆ రోజు అవమానం 5 సంవత్సరాల తర్వాత అదే ఊరిని షాక్కి గురిచేసింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా అవమానించబడ్డారా? కమెంట్లో చెప్పండి. రవి చిన్న ఇంట్లో పెరిగాడు. తండ్రి కూలిపని, అమ్మ ఇళ్లలో పని. రోజు వచ్చిన డబ్బు రోజుకే సరిపోవడం కూడా కష్టం. కాని రవికి ఒక కల ఉంది. నేను పెద్దవాడినవ్వాలి. ఒకరోజు స్కూల్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్. ఇంట్లో డబ్బు లేదు. తండ్రి చెప్పాడు, ఇంకో వారం టైం అడుగు. కాని స్కూల్లో టైం ఇవ్వలేదు. ఆ రోజు జరిగిన అవమానం రవి గుండెల్లో ముద్రపడింది. ఆ రోజు ఇంటికి వచ్చాక అమ్మ అడిగింది, ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావ్? రవి ఏమీ చెప్పలేదు. కాని రాత్రి అమ్మ తండ్రి మాట్లాడుకుంటున్న మాటలు విన్నాడు. పిల్లాడి చదువు ఆపాల్సి వస్తుందేమో. ఆ మాట వినగానే రవి నిశ్శబ్దంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేనే నా జీవితాన్ని మార్చుకుంటా. ఇలా స్ట్రగుల్ చేస్తున్న వాళ్లందరికీ ఒక హార్ట్ లైక్ పెట్టండి. మరుసటి నెల స్కూల్ వదిలేశాడు. ఉదయం 4 గంటలకి లేచి పేపర్స్ పంచడం, మధ్యాహ్నం గోడౌన్లో లోడింగ్ పని, సాయంత్రం హోటల్లో గ్లాసులు కడగడం. అందరూ చెప్పారు, చదువు లేకుండా జీవితం లేదు. కాని రవి రాత్రుళ్ళు చదివాడు. మొబైల్ టార్చ్ వెలుగులో యూట్యూబ్ వీడియోస్ చూస్తూ కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు. ఎవరూ గమనించలేదు. కాని అతను తన భవిష్యత్ని నిర్మించుకుంటున్నాడు. 5 సంవత్సరాలు గడిచాయి. ఊర్లో పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్. బ్యానర్ పెట్టారు. గ్రాండ్ ఓపెనింగ్, టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందరూ ఆశ్చర్యపోయారు. మన ఊర్లో టెక్ కంపెనీయా? ఓపెనింగ్ రోజు పెద్ద పెద్ద కార్స్ వచ్చాయి. మీడియా కూడా వచ్చింది. అందరూ ఎదురుచూస్తున్నారు. ఎవరు ఓనర్? కార్ డోర్ నెమ్మదిగా ఓపెనయింది. బ్లాక్ కోట్, వైట్ షర్ట్, సన్ గ్లాసెస్. బయటకి దిగింది. రవి. అదే రవి. ఒకరోజు స్టేజ్ మీద అవమానించబడిన రవి. ఇప్పుడు అదే స్కూల్కి డిజిటల్ ల్యాబ్ నిర్మించడానికి డొనేషన్ ఇచ్చాడు. అతన్ని అవమానించిన టీచర్ ఈసారి స్టేజ్ మీద అతనికి సత్కారం చేసింది. కాని రవి ఏమన్నాడో తెలుసా? ఆ రోజు మీరు నన్ను అవమానించకపోతే నాలో ఈ జ్వాల రాలేదు. నవ్వినందుకు ధన్యవాదాలు మేడం అని చెప్పాడు. అందరి కళ్లలో నీళ్లు. ఈసారి ఊరు నవ్వలేదు. ఊరు గర్వపడింది. ఎవరైనా మిమ్మల్ని చిన్నచూపు చూస్తే ఆ రోజు ఏడవచ్చు. కాని ఆ అవమానాన్ని మీ శక్తిగా మార్చుకోండి. ఒకరోజు మీ విజయమే వాళ్లకి సమాధానమవుతుంది. ఇలాంటి కథలు మీకిష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.